ఎక్స్చేంజ్ కమిషన్ బాహటంగా అదాని యొక్క కుంభకోణాన్ని బయటపెట్టడం జరిగింది. అందులోనూ మన దేశంలో అంటే 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు 2000 కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, అధికారులకి ముట్ట చెప్పినారు. తద్వారా 16,000 కోట్లకు పైగా లబ్ధి పొందినారన్న మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది. చాలాసార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బుచ్ కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కడ స్పందించలేదు. అదాని యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఫండ్స్ని ఏ రకంగా అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ని పెంచుకొని దాని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ని ఓవర్ ప్రైజ్ చేసినారు, ఏ విధంగా షేర్స్ని ఓవర్ ప్రైజ్ చేసుకొని చూపించినారు, తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇండోనేషియా నుంచి కోలు రూపాయి కొంటే ఇండియాకి చేరేసరికి ₹2 అయ్యి తద్వారా అది సామాన్యుడు భారం పడదు. కోల్ ఓవర్ ప్రైసింగ్ చేసుకుని వీరు ప్రొడ్యూస్ చేసే కోల్ ద్వారా ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ ప్రజలకు ఇస్తే రెండుపు రేటుతో కొనాల్సిన పరిస్థితి. అది గుజరాత్లోనే ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం. అదానీ గ్రూపు ఈ ఆగడాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారుల్ని, నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్తో డిస్కమ్స్ కొనడం, ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కమ్ కొన్న తాడా ఆ అధిక భారం అంతా ప్రజల మీద మార్పిడి చేయడం. ఈ రకంగా 1, 2 కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు. వీరికి అమెరికాలో కూడా వ్యాపారాలనే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు. ఓవర్ ప్రైస్ ద్వారా అక్కడ ఇన్వెస్టర్స్ కూడా మోసపోయినారు. కాబట్టి వీరికి శిక్షకి అర్హుడు అనే మాట ఇవాళ FBI కానీ అమెరికా నిఘా సంస్థ కానీ తెలుస్తున్నట్టు సందర్భం. ఇంత మొట్టికాయలేసి ఇంత బాటంగా ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు దీని మీద స్పందించట్లేదు. కారణం మళ్ళీ చెప్తా ఉన్నా, అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు. వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు